16 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా గులాబీ దళపతి 16 బహిరంగ సభల్లో పాల్గొంటారని నిర్ణయించారు. కరీంనగర్ నుంచి పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని పూరించిన కేసీఆర్ మిగతా నియోజకవర్గాల్లో ప్రచారానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్ షోలు, సమావేశాలతో విస్తృతంగా పర్యటించనున్నారు. కరీంనగర్ నుంచి లోక్సభ ఎన్నికల సమరభేరి మోగించిన కేసీఆర్ ఇవాళ నిజామాబాద్ సభలో పాల్గొననున్నారు. 16 సభల్లో కేసీఆర్ పాల్గొనాలని నిర్ణయించారు. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో సభ నిర్వహించనున్నారు. రేపటి నుంచి అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియలో నిమగ్నమయ్యే అవకాశం ఉన్నందున ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత కేసీఆర్ సభలు ఊపందుకోనున్నాయి. ప్రతి సభకు కనీసం 2 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని తెరాస అధినేత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. పార్లమెంటరీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నిజామాబాద్ సభలో పాల్గొననున్న కేసీఆర్ పలు జాతీయ స్థాయి అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి ఎంపీ కవిత పరిశీలించారు. జాతీయ స్థాయిలో తెరాస అనుసరించబోయే విధానాలు ప్రజలకు కేసీఆర్ వివరిస్తారని పేర్కొన్నారు. నిజామాబాద్ మాజీ ఎంపీ గంగారెడ్డి తనయుడు, భాజపా నేత కేశపల్లి ఆనంద్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఎంపీ కవిత ఆధ్వర్యంలో తెరాసలో చేరారు. ప్రధానంగా ఇదే సభ మొన్న జరిగిన దానికన్నా డబుల్ స్థాయిలో ప్రజలందరూ కూడా వస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. మరీ ముఖ్యంగా ఇవాళ జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి అనేక రకమైనటువంటి రాజకీయ పరిణామాల పట్ల దేశ యువత, రాష్ట్ర యువత ప్రదర్శిస్తున్నటువంటి ఉత్సాహం ఏదైతే ఉన్నదో దానికి అడ్రస్ చేసే విధంగా మరి పెద్ద ఎత్తున ఈ దేశం సమూలంగా అభివృద్ధి చెందాలంటే తీసుకోవాల్సినటువంటి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు, చర్యలు, మన ఆలోచన విధానం ఏ విధంగా మారాలి, రాజకీయ పార్టీలు ఒక మాట ఇస్తే, మాట చెప్తే ప్రజలకు వాటిని అమలు చేసే విధంగా ఎట్లా ఉండాలి, జాతీయ పార్టీలు ఎట్లా మనకు ఇన్ని రోజులు దేశ ప్రజల్ని మభ్యపెట్టి కేవలం ఓట్ల రాజకీయం చేశాయి, ఇటువంటి అనేకమైనటువంటి ఇష్యూస్ పైన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడబోతా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రచార బాధ్యతలను తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భుజాన వేసుకున్నారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్ షోలు, సమావేశాలు నిర్వహించనున్నారు. అభ్యర్థులను ప్రకటించిన వెంటనే ప్రచార సామాగ్రిని అభ్యర్థులకు చేరవేయనున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. 16 సీట్లు సాధిద్దాం, ఢిల్లీని శాసిద్దాం, సారు కారు 16 సర్కారు, యాచించి కాదు శాసించి తీసుకుందాం అనే నినాదాలను ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. నేడు నిజామాబాద్ సభలో పాల్గొననున్న తెరాస అధినేత నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత ప్రచారంలో మరింత జోరు పెంచనున్నారు.